వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర కోరుప్యు అండి. దిస్ ఈజ్ ఇందు అండ్ ఈ వీడియోలో కనిపించేది మా పాప అండి. సో మేము ఈరోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేసాము. మా లేట్గా లేసిన రోజు ఎలా ఉంటుందని ఈరోజు చూపిస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం లేట్ అయింది ఈరోజు లేయడం. సో ఆల్మోస్ట్ 8:30 8 అయిపోయిందండి. ఎందుకంటే పాప నేను రాత్రి కొంచెం లేట్గా పడుకుంది. సో తర్వాత ఇక్కడ టీ పెట్టేస్తున్నానండి. నాకు టీ పడకపోతే ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు, నేను టీ ఫస్ట్ లేవగానే టీ తాగేస్తాను. సో వాటర్, షుగర్, టీ పౌడర్ వేసేసి డికాషన్ పెడుతున్నానండి. ఫస్ట్ డికాషన్ పెట్టేసిన తర్వాత మా పాప ఏం చేస్తుందని చూసేకే వెళ్తున్నానండి. మా పాపకి టీవీ పెట్టించి సాపేసేసి వచ్చేసాను నేను టీ పెట్టేకి. తర్వాత ఇక్కడ ఏం చేస్తుందని చూసేకపోతే పిలుస్తున్నా కానీ మాట్లాడదండి. తను ఒక్కొక్కసారి తిరిగి చూస్తుందండి సహస్ర అని పిలుస్తుంటే. ఆ తర్వాత వచ్చేసి నేను నిన్న రాత్రే పెసరపప్పు నానేసానండి. పెసర దోశ పోసేదానికి పెసరపప్పు నానేసాను నేను. దాన్ని ఒకసారి కడుక్కొని ఆ టీ మరిగే లోపల ఇది మిక్సీకి వేద్దామని చెప్పేసి కడిగేసి పెట్టేస్తున్నానండి. పెసర్లు కడిగిన తర్వాత డికాషన్ మరిగిందండి. సో పాలు పోసేస్తున్నాను. పాలు పోసే లోపల కింద ఒలికిపోయినాయండి. మళ్ళీ అప్పటికక్కడికే తుడిచేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తుడిసేస్తున్నానండి. ఆ సైడ్స్ పడిన కాడంతా తుడిసేసి ఒకసారి క్లీన్ చేసేస్తాను తడిబట్టతో పెట్టేసి. ఆ తర్వాత ఇక్కడ మిక్సీకి వేసేస్తున్నాను. టీ మరిగిపోయినాయండి. సో టీ మరిగిపోయిన తర్వాత కప్లో తీసేసి పోసేసుకుంటున్నాను. ఇక్కడ ఆడ మిక్సీ చేస్తేనే ఇక్కడ టీ తాగేస్తున్నానండి. ఆ టీ చల్లారిపోయేదాకా ఆ టీ మాత్రం తాగనండి నేను. తర్వాత ఇక్కడ జార్ ఆన్ చేస్తున్నాను. మిక్సీ తిప్పాలి కదండి, బాగా మెత్తపాలి కదా. పెసరట్టు అంటేనే బాగా మెత్తగా ఉంటుంది కదా. సో మెదిపేసి మిక్సీ చేసేసాను. మిక్సీ చేయబోతుంటే మా పిల్ల అక్కడి నుంచి అరిసిందండి. తనకి మిక్సీ సౌండ్ అంటే పడదు. ఎట్లా ఇచ్చేస్తుంది చూడండి. గర్ర అంటుంటే అన్ని సౌండ్, టపాకిల్ సౌండ్కి కూడా భయపడదండి తను. మిక్సీ సౌండ్కి, విజువల్ సౌండ్కి మాత్రం భయపడుతుంది. ఎంత పెద్ద టపాకీ సౌండ్ ఏదైనా పడిన సౌండ్ వచ్చినా కానీ భయపడదు. ఆ మిక్సీ సౌండ్కి మాత్రం భయపడుతుంటుందండి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ లేట్ అయిపోయిందని జావ ఏం కాయలేదండి. డైరెక్ట్గానే టిఫిన్ పెట్టేద్దామని చెప్పేసి టీ తాగుతూనే టిఫిన్ పెనం కాగే లోపల టీ తాగుదామని పట్టుకుంటే మళ్ళీ ఆ టీ కూడా తాగలేదండి, పక్కన పెట్టేశాను. సో దోశ పోసిస్తున్నాను ఫస్ట్. ఇంకా కచ్చా పచ్చాగా ఉందండి. ఇంకోసారి మిక్సీ వేయాల్సి వస్తుంది అనుకుంటా. ఒకసారి పోసేసి చూద్దామని ఒకసారి దోశ పోసేసి ఇస్తున్నాను. పాపకు ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఆకలిస్తుందని చెప్పేసి ఒక దోశ పోసాను. అంతలోపలే మళ్ళీ అరస్తుందండి. ఎత్తుకోవాలి తనని. ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఎత్తుకొనే తిప్పుతూ ఉండాలి. సో దోశ అంత లోపలే కాలిపోయింది. దోశ తీసేసి తనకి పీస్ చేసేసి ఇచ్చేస్తే తినేస్తుందండి. దోశ దానికి చల్లారిచ్చి పీస్ చేసి ఇచ్చేస్తే తను ఆడుకుంటా పాడుకుంటా దాన్ని తినేస్తుంది. సో నేను ఇక్కడ పీస్ చేస్తున్నాను.
అది తీసుకోపోయి ఇచ్చేస్తానండి. తను ఆట సామాన్లతో ఆడుకుంటా పాడుకుంటా తినేస్తుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నావు పడేస్తుందేమో అని చూసేకెళ్తే పడేయట్లేదండి. చేతిలో కంచం పెట్టుకొని నోట్లో పెట్టుకుంటుంది. సరే తిను అని చెప్పేసి నేను పోయి ఇంకా టీ తెచ్చుకున్నానండి. ఇందాక నుంచి తాగాలనుకుంటున్నాను. మళ్ళీ వేడి చేసుకొని తనతో పాటు తను అక్కడ తింటుంటే నేను కూడా టీవీ చూస్తూ టీని తాగేసానండి. తర్వాత ఇక్కడ ఎర్రనీళ్ళు కడుపుతున్నానండి. ఎందుకంటే ఈరోజు పాపకి తలకు స్నానం చేపిస్తున్నాను. ఈ ఎర్రనీళ్ళు ఎందుకు పోస్తారంటే అండి దిష్టి ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి కొంచెం వాటర్లో పసుపు సున్నం కొంచెం ఎంటికలు తర్వాత ఒక మిరపకాయ వేసేసి ఎండు మిరపకాయని కలిపేస్తారండి. కలిపేసి దాన్ని స్నానం చేపించిన తర్వాత లాస్ట్లో దిష్టి తీసేసి వెనకాల నుంచి పోసేస్తారండి తలముట. దాన్ని మా అత్తమ్మ మా అమ్మ ఇద్దరు చేస్తారండి. సో పాప చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా అదే ఫాలో అయితే వస్తానండి. సో కొంచెం సున్నం తక్కువ అంటే ఇంకో కొంచెం వేసుకొని ఎర్రగా ఉండాలంటండి. సో ఇంకా కొంచెం ఎర్ర నీళ్ళు కలుపుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సాంబ్రాణి కోసం చిప్ప తెచ్చేకి వెళ్ళానండి. దాన్ని వాషింగ్ మిషన్ కాడ పెట్టుండేను. సో దాన్ని తీసుకొచ్చాను. మీకు తెలుసా అండి చిప్ప వెనకాల ఉండేది సాంబ్రానికి కాయకూడదంట. సో దాన్ని తీసేసి సాంబ్రాన్ని కాసేకి పెట్టానండి. ఇది సాంబ్రాన్ని పెట్టేది. నేను దీన్ని తీసుకున్నానండి ఇక్కడ బెంగళూరులో. స్నానానికి రామ్మ అంటే వచ్చేస్తుందండి. అవన్నీ పేచి పెట్టదు. సరే అని ఇంక స్నానం వచ్చేసానండి. తర్వాత ఇక్కడ అది కొబ్బరి చిప్పని సాంబ్రాన్ని కాసేకి పెట్టేసి ఉన్నానండి. నార్మల్గా అయితే బయట పెట్టేస్తాను. ఈరోజు సింక్ లోపలే పెట్టేశానండి. ఆ పొగ అంతా పొయ్యేదాకా సాంబ్రాన్ని పెట్టకూడదండి. మనకే కళ్ళు మండుతాయి, ఇంకా పాపకి ఇంకా కళ్ళు మండుతాయని ఆ పొగ పొయ్యేదాకా దాన్ని ఊదుతూ ఉంటానండి. ఆ తర్వాత పాపకు పెడతాను నేను. తర్వాత తీసుకొచ్చిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేస్తానండి. పైన తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కను వేస్తాను. సాంబ్రాన్ని వేస్తారు. మామూలుగా నేను సాంబ్రాన్ని వాడినండి. ఇది కొంచెం జలుబు కూడా తగ్గద్ది, హీట్ ఉంటుందని చెప్పేసి తెల్లగడ్డ పొట్టును వేస్తున్నానండి నేను ఇక్కడ. చాలా ఘోరంగా ఏడుస్తుందండి. బట్ నెమ్ము చేయకూడదని చెప్పేసి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంటాను. తలకు స్నానం చేయించినప్పుడల్లా చేస్తాను. బట్ ఎక్కువ పెట్టనండి, దగ్గు కూడా వస్తుంది తెలుసు నాకు. బట్ కొంచెం నెమ్ము తగ్గద్ది కదా, ఇమీడియట్గా పట్టదు కదా అని చెప్పేసి చేస్తుంటాను. ఎన్ని జాగ్రత్తలు చేసినా కానీ జలుబు దగ్గు అనేది వస్తూనే ఉంటుంది. బట్ కొంచెం వచ్చిన తర్వాత ఇమీడియట్ ఐస్ ఏమైనా తిన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఎక్కువ పట్టకుండా కొంచెం కంట్రోల్లో ఉంటుందని ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటుంటాను నేను. అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఎట్లా చేస్తుంటారో అట్లాగే కొన్ని పాటిస్తుంటాను. సో కొన్ని పాటికూడదు చోట్ల పాటినండి. ఎప్పుడు అనుకూలం ఉంటుంది అప్పుడు మాత్రం పాటిస్తుంటాను. తర్వాత నువ్వు సాప్ పైన కూర్చో, నేను క్రీమ్స్ అన్నీ తెస్తానని చెప్పేసి తీసుకొచ్చేసిన తర్వాత కూర్చొని దానికి ఫేస్ క్రీమ్ బాడీ క్రీమ్ ఆల్రెడీ అప్లై చేసేసానండి. తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ తాగిపిస్తాను. ఎందుకంటే దానికి వేడి నీళ్ళు పోసాను కదండి. సో కొంచెం హైడ్రేట్ అవుతుందని చెప్పేసి వాటర్ తాగిపిస్తాను. ఆ తర్వాత క్రీమ్ ఫేస్కి రాసేసి కాటికి పెట్టేస్తున్నానండి. కాటికి పైన పౌడర్ పెడుతున్నాను.
అన్నీ రెడీ చేసేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోతున్నాను. క్రీమ్స్, బొట్టు, కుంకుమ అన్నీ పెట్టేసుకొని రెడీ అయిపోయి జడ కూడా వేసుకుంటున్నానండి. ఆ లోపల మా పాప నా టవల్ తీసుకొని కింద నెయ్యలంతా ఊడ్చేసిందండి. ఎందుకు అట్లా చేసినావు అంటే మాట్లాడదండి, అరుస్తుంటుంది. రెడీ అయిపోయిన తర్వాత పూజ రూమ్లోకి వెళ్ళి పూజ సామాన్లు సర్దుతున్నానండి. ఆ తర్వాత మా పాప నేను పూలు పెడుతుంటే వచ్చేసిందండి. వచ్చేసి గంట ఆ పూజ సామాన్లన్నీ కెలుకుతుంటుంది. వద్దమ్మా బయటికి వెళ్ళు, బయట టీవీ పెట్టున్నాను కదా చూస్తుండు, వస్తాను పూజ చేసేసి అని చెప్తే విందండి. నేను కూడా ఇక్కడే ఉంటానని చెప్పొద్దండి. సో నేను ఎన్నిసార్లు బయట వదిలేసి వచ్చినా కానీ ఉండదు, వాళ్ళ డాడీ కాడ వదిలేసి వచ్చినా కానీ ఉండదండి, వస్తూనే ఉంటుంది. సరే కూర్చో ఇక్కడ అన్నా కానీ కూర్చోదు. ఏదైనా చేతిలో పెడితే దాన్ని చించుతుంటుంది. ఒక పువ్వు ఇస్తే ఆ పువ్వునంతా చించేసిందండి నేను పూజ చేసే లోపల. సరే ఎత్తుకుంటారా అంటే ఎత్తుకున్నాను, బయట ఇచ్చేసి వచ్చాను వాళ్ళ డాడీ కాడ. తర్వాత ఇక్కడ దీపారాజన చేసుకుంటున్నానండి. మళ్ళీ వెనక నుంచి వచ్చేస్తుందండి, ఏ మూల నుంచి అయినా వచ్చేస్తుంది. వద్దు అని చెప్తే ఇందండి తను. సో వాళ్ళ డాడీ ఇంకా పడుకున్నాడు కదా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి నేనే వెనకాల ఉందండి, నా వెనకాల నించొని ఉంది. సో అక్కడ ఏదో ఒకటి కలబెడతానే ఉంటుంది. చూడండి వచ్చేసింది. ఆ దీపాన్ని కూడా కదిపేసిందండి. నేను అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగాను, ఇంకో దీపంతో వెలిగిస్తాం కదా, దాన్ని కూడా ఆ వత్తిని కూడా తీసేసుకుంది. సో ఇంకా అట్లాగా పూజ చేసేసాను, దీపాలు అన్నీ పెట్టేసి. తర్వాత నేను ఇక్కడ కడ్డీలు వెలిగిస్తుంటే తను గంట కొడుతుందండి. గంట కొట్టు అంటే గంట కొడుతుంది చూడండి. తర్వాత ఇంకా పూజ అంతా అయిన తర్వాత బయట కడ్డీలు వెలిగించేకి వెళ్ళిపోయానండి నేను. తను వాకిట్ కాడే నించుంది, రా అంటే రాలేదు. సో నేను తులసమ్మ కాడ కడ్డీలు చూపించేసి వాపస్ వచ్చేసానండి. వాపస్ వచ్చేసిన తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నా కోసం టిఫిన్ వేసుకుంటున్నాను. మా ఆయన ఇంకా పడుకున్నారు, అందుకని నేను టిఫిన్ వేసుకుందామని పెనం స్టవ్ పైన పెట్టేసి కాగనిచ్చే వదిలేసానండి. తర్వాతే అంట్లుంటే అంట్లు పక్కన తోమేసాను కొన్ని. పాప లేచింది కదా, ఇమీడియట్గా అక్కడక్కడే తోముకోలేను, ఒక్కొక్క అక్కడే ఉండిపోతుంది. దాన్ని తోమేసిన తర్వాత ప్యాన్ హీట్ ఎక్కేకి వదిలేసాను. ఆ తర్వాత పక్కనే రైస్ కూడా నానబెట్టేస్తున్నానండి. టైం అయిపోతుందని చెప్పేసి ఆల్మోస్ట్ 11 అయిందండి నేను పూజ చేసి బయటకు వచ్చే లోపల. సో ప్యాన్ హీట్ అవుతుంటే నేను రైస్ కూడా నానబెట్టేస్తున్నాను, ఇక్కడ కడిగేసి పెట్టేస్తున్నాను. ఎందుకో పాప పడుకుంటుంటుందండి, ఎందుకో పడుకోలేదు. సో తను బయట ఆడుకుంటుంటే నేను ఇక్కడ బియ్యం కడిగేసి పెట్టేస్తున్నాను. ఆ తర్వాత పక్కన పనులు అక్కడక్కడే చేసుకుంటుంటానండి, లేట్ చేయను. ఎందుకంటే మళ్ళీ పాప ఏడ్చిందంటే తనతోనే ఉండాల్సి వస్తుందని చెప్పేసి నేను అక్కడప్పుడే పనులు చేసేసుకుంటుంటాను. బియ్యం కూడా నానబెట్టేసి పెట్టేస్తున్నాను. వంట కూడా ఇప్పుడే చేసేస్తానండి. ఫస్ట్ తినేకన్నా ముందే వంట కూడా చేసేస్తాను. తర్వాత దోశ పెనం హీట్ ఎక్కిందని దోశ పోసేసాను.
ఆ దోశ కాలే లోపల కూరగాయలు కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఈరోజు క్యాబేజ్ పప్పు చేస్తున్నాను. సో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు, ఆ తర్వాత క్యాబేజ్ తీసుకొచ్చేసాను ఫ్రిడ్జ్లో నుంచి. తీసుకొచ్చేసి వాటర్లో వేసేస్తున్నానండి. ఉల్లిపాయని కట్ చేసేసి వాటర్లో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత పప్పుకి నానబెట్టేకి పప్పు పైన డబ్బాలో ఉంటుందండి, నాకు అందదు. సో నేను ఒక్క డబ్బా తీయాలంటే 4 డబ్బాలు తీయాలండి. పప్పును కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. సో తను పేచి పెట్టక ముందు అన్ని పనులు చేసేసుకుంటే సరిపోద్దని నా ఒపీనియన్ అండి. పొద్దున్నే లేసేస్తే అవి ఏమీ ఉండవు, చక్కగా చేసేసుకుంటాను. బట్ కొంచెం లేట్ అయింది. సో కడిగి పెట్టేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తినేక ముందే అన్నీ చేసేస్తున్నాను. ఆ తర్వాత తనతో టైం స్పెండ్ కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను నార్మల్గా కూడా అట్టే చేస్తానండి. టిఫిన్ చేసే కింద ముందే వంట కూడా అయిపోయి ఉంటుంది. నేను వంట కూడా చేసేసి ఉంటాను. రైస్ ఒకటే పెట్టుకుని ఉంటాను. ఆ టైంలో 1 o'clock 12:30 అట్లాగా ఇంకా రైస్ కూడా పొయ్యి పైన పెట్టేసుకుంటాను. తర్వాత దోశ మాడిపోయిందండి నేను ఇటు వచ్చే లోపల. సో కూరగాయలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిరకాయలు. నేనేం చేస్తానంటే అండి, పని ఫాస్ట్ అయ్యేకి కుక్కర్ కూడా పక్కనే పెట్టేసుకొని అక్కడక్కడే కట్ చేస్తుంటా, అక్కడక్కడే వేసేసుకుంటుంటానండి. కడిగేకని తీసానండి. సో మళ్ళీ నూనె వేసేసి కొంచెం పసుపు వేసేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను. కడిగే చాపర్ బోర్డ్ తీస్తే చాపర్ బోర్డ్ ఏమైనా చూడండి మధ్యలో కట్ అయిపోయి ఉందండి. నేను చూసుకోలేదు. నేను కడిగి పెట్టినప్పుడల్లా మా పాప కింద పడేస్తుంటుంది. మేబీ దానివల్ల అనుకుంటా కట్ అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి పెసరట్టుకి. మా ఆయనకి పెసరట్టు పైన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అవన్నీ కావాలి. సో కట్ చేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత సన్నగా కట్ చేస్తున్నాను. నాకైతే అవసరం లేదని నేను కట్ చేసుకోలేదండి. ఆ తర్వాత ఇంకో ఉల్లిపాయ పీస్ కూడా ఉంటే దాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నా. పప్పులోకి తిరగమాత పనికి వస్తుందని దాన్ని కూడా కట్ చేసేసి సైడ్కి పెట్టేసుకుంటున్నానండి. తర్వాత దాన్ని కూడా చెత్త అంతా తీసేసి డస్ట్బిన్లో వేసేసి నేను ఇంకా దాన్ని కూడా కడిగి పెట్టేసాను. ఆ తర్వాత నేను టిఫిన్ వేసుకున్నాను. ఎరగారం మళ్ళీ పెసరట్టు వేసుకొని తినేస్తున్నానండి. ఆయన ఇంకా లేలేదు కాబట్టి నేను ఒక్కదాన్నే తినేస్తున్నానండి. మా ఆయన లేచిన తర్వాత తనకు కూడా వేసి ఇచ్చేస్తానండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సహస్ర కోరుపు అండి.